భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కర్మాగారం కూల్చివేత పనులపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోరంనేని సాంబశివరావు స్పందించారు. కూల్చివేత పనులు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను కోరారు. కూల్చివేతపై టిఎస్ జెన్కో ముంబైకి చెందిన హెచ్ఆర్ గుతా సంస్థ చేసుకున్న ఒప్పందం వివరాలను వారు పరిశీలించారు. టెండర్ ప్రక్రియపై ఆరా తీశారు. వేల కోట్ల ప్లాంట్లను వందల కోట్లకు అప్పగించడంపై అనుమానాలు ఉన్నాయని ఆయన తెలిపారు. సంబంధించి పట్టడం జరిగింది. దానిలో ఉన్నటువంటి స్క్రాప్ని ఆక్షన్కి పెట్టారు. అది 2022లో అంటే గత ప్రభుత్వ కాలంలో. అందరికీ అనుమానం ఏమిటంటే టెక్నికల్గా దాదాపు 2000 కోట్ల విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ పరికరాలు మషన్స్ వాటన్నిటిని కూడా కేవలం 400 కోట్ల చిల్లరకి అమ్మటం ఆక్షన్ పెట్టడం జరిగిందనేది ఆరోపణలు. ఆ ఆరోపణకు సంబంధించి వాళ్ళు అసలు దీన్ని అసెస్ చేసే వాల్యూని అసెస్ చేసే కంపెనీ ఎవరు నియామకం చేశారు, ఇవన్నీ కూడా విచారణలో తేలాల్సి ఉంది. దానికి తోడు ఈ మధ్యకాలంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా అన్నిటి కూడా టెండర్లో లేని వస్తువులు కూడా తీసుకెళ్ళిపోతున్నారని, టెండర్లో ఉన్న వాటిని పరిమితికి మించి తవ్వకం జరుపుతున్నారని ఇటువంటి అనేక ఆరోపణలు కూడా రావటం జరిగింది. ఇవన్నీ కూడా పత్రికల్లోకి వచ్చిన తర్వాత